కుడి చేయదు అమ్మని కుడి చేయదు ఎప్పుడు ఎలా ఉండాలి ఆమె బాధ్యత లేదు. చెక్ బైబిల్ మౌనంగా వినండి. వీరు చెప్పే ప్రమాణాలన్నీ కూడా జాగ్రత్తగా వినండి. ఆఖరిని ఆమెన్ చెప్పండి. సర్వశక్తి గల చెప్పమ్మా. సర్వశక్తి గల దేవుని ఎదుట ఇక్కడ చేరి ఉన్న సంఘం ఎదుట సాల్మన్ అను నేను నా శరీరమందు దాంపత్య జీవితమునకు ఆటంకకరమైనది ఏదియూ లేదని తెలియజేయుచున్నాను. సర్వశక్తి గల దేవుని ఎదుట ఇక్కడ చేరి ఉన్న సంఘము ఎదుట సాల్మన్ అను నేను మౌనిక అను నిన్ను నా పెండ్లి భార్యను గాను నా సహధర్మచారిని గాను స్వీకరించి ఇది మొదలుకొని నా జీవిత పర్యంతము ఇతరులుగా ఎవరిని ఆశింపక నీతోనే కాపురము చేయుదునని ప్రమాణము చేయుచున్నాను. కలిమియందును లేమియందును వ్యాధియందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షింతునని ప్రమాణము చేయుచున్నాను. ప్రతిదినము నీతో కలిసి వాక్యము చదివి ప్రార్థింతునని అదే రీతిగా దినమును వాక్యముతోను ప్రార్థనతోను ముగింతునని ప్రమాణము చేయుచున్నాను. నా శరీరము మరియు నీ శరీరము పరిశుద్ధాత్మకు నిలయమని ఎంచి కాపాడుకుందనని ప్రమాణము చేయుచున్నాను. దేవుడు మనకు ఇచ్చిన రాబడి అంతటిలో దేవుని భాగమును నమ్మకముగా యథార్థముగా చెల్లింతునని ప్రమాణము చేయుచున్నాను. నేను చేసిన ఈ ప్రమాణములను నమ్మకముగా జరిగించుటకు దేవుడు నాకు సహాయము చేయునుగాక. చెప్పండి అందరూ ఆమెన్. ఆమెన్. సర్వశక్తి గల దేవుని ఎదుట ఇక్కడ చేరి ఉన్న సంఘము ఎదుట మౌనిక అను నేను నా శరీరమందు సంసార జీవితమునకు ఆటంకకరమైనది ఏదియూ లేదని ప్రమాణము చేయుచున్నాను. సర్వశక్తి గల దేవుని ఎదుట ఇక్కడ చేరి ఉన్న సంఘము ఎదుట మౌనిక అను నేను సాల్మన్ రాజు అను నిన్ను నా పెండ్లి భర్తనుగా నా సహధర్మచారిగా స్వీకరించి జీవిత పర్యంతము ఇతరుల ఎవరిని ఆశింపక నీతోనే కాపురము చేయుదునని ప్రమాణము చేయుచున్నాను. కలిమియందును లేమియందును వ్యాధియందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి నీకు లోబడి ఉందునని ప్రమాణము చేయుచున్నాను.
ప్రతిదినము నీతో కలిసి వాక్యము చదివి ప్రార్థింతునని అదే రకముగా వాక్యముతో ప్రార్థనతో దినమును ముగింతునని ప్రమాణము చేయుచున్నాను. నా శరీరము మరియు నీ శరీరము దేవుని ఆలయమనిచ్చి ఘనముగా కాపాడుకుందనని ప్రమాణము చేయుచున్నాను. దేవుడు మనకు ఇచ్చిన రాబడి అంతటిలో దేవుని భాగమును నమ్మకముగా క్రమముగా చెల్లింతునని ప్రమాణము చేయుచున్నాను. నేను చేసిన ఈ ప్రమాణములను నమ్మకముగా జరిగించుటకు దేవుడు నాకు సహాయము చేయునుగాక. చెప్పండి అందరూ ఆమేన్. వీరిద్దరు చేసిన ప్రమాణములకు ఇద్దరు దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. స్థానిక మన దైవ సేవకులు, అదే రీతిగా నర్సాపూర్ నుండి వచ్చిన దైవ సేవకులు ఐజాక్ ప్రార్థన చేస్తారు. వారు చేసిన ప్రమాణములు వారి జీవితంలో నెరవేర్చబడినట్లుగా బెరాక స్థానిక సంఘ సేవకులు, అదే రీతిగా నర్సాపూర్ నుంచి వచ్చిన దైవ సేవకులు ఐజాక్ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుంటాం. దయగల మా తండ్రి, కృపగల దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొకసారి ఈ సమయంలో ప్రభా నీ దాసుని మా మధ్య నడిపించి వివాహమునకు జతపరచబడుతూ వచ్చిన వీరిద్దరి కొరకే తిరిగి చేరవచ్చిన కొరకు మీరు మాట్లాడు వచ్చిన లేఖనాలు బట్టి స్తోత్రాలు. మరి తిరిగి ప్రభు ఈ సమయంలో వారు చేసిన ప్రమాణాలను బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారు ఏదైతే ప్రమాణం చేస్తూ వచ్చినారో వాటి ప్రకారం వారు కూడా జీవించి నీకు ప్రాధాన్యత ఇచ్చి ప్రభు కుటుంబ ప్రార్థనలో ప్రభా వారి మధ్య మీరుండి కృప చూపించమని కోరు ప్రార్థిస్తుంటున్నాం. ఆ రీతి ప్రభావ ముందున్న జరగాల్సిన కార్యక్రమం కొరకు మీ పాదాలు పట్టుకుంటూ వారు చేసిన ప్రమాణాలను కూడా మీరు వింటూ వచ్చినారు. ఆ ప్రకారంగా వారి యొక్క జీవిత పర్యంతం వరకు వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వాక్యము ప్రార్థనలో వారు కూడా జీవితాంతకాల ఆ రీతిగా మరి జీవించగలిగినట్లుగా ఆనాడు అగ్గుల ప్రిస్కల ఏ రీతిగా జీవిస్తూ వచ్చినారో అటు దాంపత్య జీవితంలో వారు కూడా రాను దినాలు ఉండినట్లుగా మీరే కృప చూపించి మీ నాన్న మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, ఘనమైన గొప్ప దేవా, ఈ యొక్క మధ్యన కాల సమయంలో మాకు అనుగ్రహించిన చక్కని ప్రశస్తమైన వివాహ సమయాన్ని బట్టి స్తోత్రాలు. వాక్యం ద్వారా తండ్రి నూతనంగా జత చేయబడిన వధూవరులను ప్రభు మీరు మాట్లాడినందుకు నీ వాక్య సత్యములను బట్టి నీ దాసుని ద్వారా వినిపించిన మర్మములను బట్టి స్తోత్రాలు. ఏ రీతిగా ప్రభు వీరిద్దరు కూడా తండ్రి మరి నిన్ను మహిమపరిచి ఘనపరిచి నీ యందు భయభక్తులు కలిగి జీవించాలో వారితో మాట్లాడే విధానం బట్టి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో సంఘం ఎదుట పరిశుద్ధుల ఎదుట వారు ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారి యొక్క నిబంధనను మీరు ఆశీర్వదించి దీవించి అత్యధికంగా భూమి మీద వృద్ధిలోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రభ వారు ఏ రీతిగా జీవించవలనో నీ ద్వారా అత్యధికంగా దీవించబడినట్లు ప్రభ నీ యొక్క ఆజ్ఞలకు లోబడి శిరసావహించి నిన్ను కనపరిచేటువంటి కుటుంబముగా ఆనాడు అబ్రహాము శారా కుటుంబముగా మీరు వర్ధల చేసి వారి కోరికలు వారి ఉద్దేశాలన్నీ కూడా మీరు సఫలపరిచి సంఘములో సమాజంలో ఉన్నతమైన సాక్ష్యమును పొందుకునే వారిగా చేయమని ప్రతి విధమైన అనారోగ్యతలు అస్వస్థతలు అంతటినీ బాగు చేసి ప్రభ వారికి తండ్రి మరి చక్కని బిడ్డలను దయచేసి భూమి మీద నీ సాధనములుగా నీ పరిచర్యలో ప్రభా నీ యొక్క పాత్రలుగా వారిని వాడుకోమని వారి ప్రతి అవసరత అక్కరియు నీ నామములో తీర్చమని వారి ఇచ్చినటువంటి నిబంధనలు బట్టి తండ్రి నీవు ఆశీర్వదించమని చేరి వచ్చిన వారందరినీ కూడా దీవించమని మిగతా సమయం మేలుకరముగా చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. లేచి నిలబడండి. ఈ సమయంలో పెండ్లి కుమార్తెగా అలంకరించబడినటువంటి మౌనిక కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఇప్పటివరకు మరి పెండ్లి కుమార్తె మౌనిక ముఖమునకు ముసుగు వేయబడి ఉన్నది.
ఇప్పుడు తన భర్తగా సాల్మన్ రాజు మరి ముసుగు వేయబడినటువంటి తన భార్య మౌనిక ఆ ముసుగును తొలగించి మీ అందరికీ చూపిస్తాడు. వీరిద్దరు కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈలోగా ఒక పాట పాడతారు. ఆర్కెస్ట్రా వారు పాట పాడతారు. ఆర్కెస్ట్రా వారు పాట పాడతారు. తర్వాత ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమం అయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది. కళ్యాణం కమన్